నిన్నెందాక వచ్చాన్రా. పక్షులు రకములు, ఎగిరే వాటిని పక్షులందరూ, ఎగిరే వాటిని పక్షులందరూ. రమేష్ నువ్వు చెప్పరా. ఎగిరే వాటిని పక్షులందరూ. పక్షులందరూ. మాస్టారు, నిన్న నేను హోంవర్క్ చేయలేదని నా మీదకి ఎగిరారుగా. ఓరి అక్కు పక్షి, నోరు మూసుకొని పాఠం వినబోయ్. యాదవ ఆయుష్ తక్కువ అనుమానాలు నువ్వును. కూర్చో. అయ్యా 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 నమస్కారం. రండి, దయచేయండి. తమరేలా దయచేయాలా? కాకితో కబురంపితే రెక్కలు కట్టుకుని వాలేవాడిని కదా. కాకులు ఎక్కడా దొరక్క. రండి 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 రండి, కూర్చోండి. శంకరావు, అలా చేతులు కొట్టుకుని నుంచవసరం లేదా, కూర్చో. అమ్మమ్మ, పెద్ద దొరవారి ముందు మాబోటి చిన్నవాళ్ళం కూర్చోగలంటండి. కూర్చోవయ్యా, కూర్చోమంటుంటే. ఎట్లా ఉంది స్కూలు? స్కూల్కేమండి, దివ్యంగా ఉంది. పిల్లలంతా ఫస్ట్ క్లాస్ గా చదువుతున్నారు. ఇంగ్లీషు, తెలుగు, లెక్కలు, సైన్సు, సోషలు అంతా బాగా నేర్పించేస్తున్నానంటావు, అంతేనా? చెత్తాం చెత్తాం. ఓ హెడ్ మాస్టరు, నీకు హెడ్ లేదన్నది అందుకే. ఈ కుర్రగడతలకి సంతకం పెట్టడం వరకే చదువు నేర్పించు చాలు. ఆ ఇంగిలి పీసు లెక్కలు నేర్పిస్తే తెలివి మీరిపోయి పెద్దోళ్ళు అయ్యాక మనం ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టరు. చెత్తాం చెత్తాం. పత్రం పైనుంచి కిందకి చదువుతా ఉంటారు. అది సంగతి. అంతేకాదు, వీళ్ళు చదువుకొని పట్టణాలకు ఎగబోగుతారు. అప్పుడు మన పొలాల్లో పనిచేయడానికి కూలీలు ఎట్లా? అందుకని చెత్తాం. కానీ దొరవారు, ఓ సందేహం. ఏమిటది? ఈ కుర్రగాడిదల్లో మనగాడిద ప్రకాశం కూడా ఉన్నాడు కదండి. మా వాడిని పట్నం పంపించి చదివించుకుంటాలే, నీ చెప్పినట్టు చెయ్యి. చెత్తాం. ఎవడ్రా అదే? తోలు వల్చేస్తాను కొంకల్లారా, జాగ్రత్త. ఏరా అంత లేవు, గుణింతవంత గురువు మీద బఠానీలు వేస్తావా? పాతేస్తాను రౌడీ యాదవా. పద పద పద. ఏరా ఎదవన్నరే ఎదవా, రౌడీ ఎదవా. క్లాస్ లో పుట్టుకోమని బఠానీలు మెక్కడమే కాకుండా నాకేసి కొడతావరా. పద, హెడ్ మాస్టర్ దగ్గరికి పద, నీ సంగతి తెలుస్తా. పద. నమస్కారం పెద్ద దొరవారు. స్వయంగా మీరే వచ్చారని తెలిసి మన ప్రకాశాన్ని తీసుకొచ్చాను. మొత్తానికి భలే చురుకైన పిల్లవాడండి. ఆ వినయం, ఆ వందనం, ఓ శ్రద్ధ ఈ కాలం పిల్లల్లో అరుదంటే నమ్మండి. అయితే మా వాడు బాగా చదువుతున్నాడంటావు. నేననేది ఏమిటండి, టీచర్లంతా ముక్త కంఠంతో అదే మాట అంటుంటాను. మొత్తానికి పులి కడుపున పులే పుడుతుంది కానీ పిల్లి, కుక్క, నక్క, ఎలక ఆపోయాని జంతువుల దండకం. వెళ్ళ చెప్తాం. పద ప్రకాష్ బాబు. సరే హెడ్ మాస్టర్, నీ చెప్పినవన్నీ గుర్తున్నాయి కదా? చెప్తాం. నేను వస్తా మరి. అవతల బోల్డెన్ పనులున్నాయి. ఓరి దరిద్రుడా, పిల్లలకు చదువు నేర్పకుండా కూలివాళ్లుగా చేయమని చెప్పడానికి వచ్చావా? నీ పని పట్టేవాళ్ళు రాకపోతారా? కానీ కానీ కళ్యాణి, ఎప్పుడనంగా వెళ్ళావే, ఇంతసేపు ఏమైపోయావు? పూలు తేయడానికే వెళ్ళావు కదే, పూలేవి?
ఒట్టి చేతులతో వచ్చావేమిటి? పూలు కోసానమ్మా, కానీ ఆలయంలో పెట్టి మర్చిపోయాను. వెళ్ళిందే పూల కోసం కదమ్మా, ఎలా మర్చిపోయావు? ఏమోనమ్మా, అక్కడ పొదల్లో నాకు శిల్పాలు కనిపించాయి. వాటిని ముట్టుకుంటే కదులుతున్నట్టుగా, నన్ను పిలుస్తున్నట్టుగా అనిపించింది. నాకు ఏమైంది? ఏమో తెలియదు, అంతా కలలాగా ఉంది. అమ్మా, నేను పూలు మర్చిపోయానని దేవుడికి కోపం వస్తుందా? బిడ్డల మీద తల్లికి కోపం వస్తుందా? పర్వాలేదులే, భక్తులిచ్చిన పూలతోనే బంగారు దుర్గను పూజించుకుందాం. కొండంత దేవుడికి కొండంత పత్రి అవసరమా? తులసి దళం చాలదు, రా పోదాం. దట్స్ ఆల్ యువర్ ఆనర్. రామాపురం వాస్తవ్యుడు ముత్తిపాక కిష్టయ్య హత్య కేసులో ఇరుపక్షాల వాదాలు విన్న తర్వాత కిష్టయ్య భార్య ఇచ్చిన సాక్ష్యాధారంగా రామాపురం వాస్తవ్యుడైన శివ అనబడే వ్యక్తియే నేరస్తుడుగా కోర్టు నిర్ణయించింది. ఈ నేరానికి గాను శివకు 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించడమైనది. Hey. Move. శివకి కోర్టు శిక్ష వేసింది. లా అంటే అలా ఉంటుందిలే. నువ్వేమీ దిగులు పడమాక, ఏదో ఒక రకంగా వాణ్ణి విడిపించుకొచ్చే పూచి నాది. ఏది కుదరకపోతే పెరోలని ఒకటి ఉంది, అది నీకు అర్థం కాదులే, లాయర్లకు తెలుసు. ఆ పెరోలు మీదనన్నా వాణ్ణి విడిపించుకొస్తాను. నువ్వు దుర్గ నమ్ముకుని బతుకుతున్న దానివి. ఈసారి అమ్మవారి జాతర ఘనంగా చేయిస్తా. చూడండిరా, ఈసారి అమ్మవారి జాతర బ్రహ్మాండంగా జరిపించాలి. అంతా తలో చేయి వేసి ఉత్సవాన్ని నడిపించాలి. ఇక పన్ను మీద పెత్తనం మన ప్రపంచానిదే. చిత్తం పైసల మీద పెత్తనం తమరిదే. అధిక ప్రసంగం వద్దు, అమ్మవారి సంగతి చూసుకో. పదండ్రా.